హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ మోడిఫికేషన్ అనేది చూపిస్తున్నానండి. అంటే చెప్పాలంటే శారీ క్లాత్ వచ్చేసి నేను కొత్తది తీసుకున్నాను. బట్ బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఓల్డ్ది అనమాట. ఓల్డ్ది అంటే మా మదర్దండి. ఆ శారీ వచ్చేసి సీకో గద్వాల్ శారీ. మా మదర్ చాలా వరకు సీకో గద్వాళ్ళు కొన్ని టైప్ ఆఫ్ పట్టు శారీస్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు, కట్టుకోవట్లేదు. సో అవి తీసుకొచ్చి నేనైతే మోడిఫికేషన్ చేస్తున్నాను. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు ఆ శారీని అలాగే కట్టుకోవచ్చు కదా, డిఫరెంట్ స్టైల్ బ్లౌజ్ పేరప్ చేసుకుని అని అనుకోవచ్చు. బట్ నాకేమనిపిస్తుంది అంటే అలాంటి ఫ్యాబ్రిక్స్కి అంటే నాకు సూట్ అవుదేమో అన్నట్టుగా నేను వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో ప్యూర్ షిఫాన్లో అయితే తీసుకున్నానండి. షిఫాన్ జార్జెట్ అనమాట, అది చాలా బాగుంది. ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ శారీలో పళ్ళు బోర్డర్ని సపరేట్ చేసేసి శారీకి అయితే అటాచ్ చేశాను. సో పళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు 5 మీటర్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇదేంటంటే పట్టు బోర్డర్ కాబట్టి నేను వచ్చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్ని అయితే ప్రిఫర్ చేశాను. సో లైక్ చెప్పాలంటే ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా వచ్చేసి ఇదంతా కూడా మధ్యలోది సీకో గద్వాల్ శారీదేనండి. ఇది కూడా నేను వేరే శారీకి అయితే బోర్డర్ని సపరేట్ చేసేసాను. ఈ బోర్డర్ వచ్చేసి సపరేట్ అనమాట. అంటే కాటన్ శారీ బోర్డర్ వచ్చేసి దీనికి పేరప్ చేశాను. నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను శారీస్ డిఫరెంట్ స్టైల్స్లో మోడిఫికేషన్ చేస్తున్నాను అని. సో అందులో మీలో చాలామంది అడిగారండి కామెంట్ సెక్షన్లో, నాకు అంటే మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి అనమాట. అంటే చెప్పాలంటే మీరే ఓన్గా చేసుకుంటారా, మాకు కూడా చేసిస్తారా అని కూడా అడిగారు. బట్ నాకు వేరే వాళ్ళకి చేయడానికి అంత టైం అయితే ఉండదండి. ఎందుకంటే మా మదర్ దగ్గర ఉన్న శారీస్ అన్నీ తీసుకొచ్చి నేను మోడిఫికేషన్ చేసినా ఎక్కువగా అయితే కట్టుకోను వాటిని. బట్ ఏంటంటే మీకు కూడా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి కాబట్టి నేను అలా చేసి కూడా మీకు చూపిస్తున్నాను. మీలో నచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఓన్గా చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే బయటైనా చెప్పి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో నేను చేసే అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో థింక్ చేస్తానండి. బట్ ఈరోజు చేసేది ఏంటంటే ప్యూర్ షిఫాన్ జార్జెట్ అయితే తీసుకున్నాను. అది ఫ్యాబ్రిక్ కొంచెం అంటే లైక్ పర్ మీటర్ వచ్చేసి 300 పడిందండి. 5 మీటర్స్ తీసుకున్నాను అంటే 1500 పడింది. దేనికి అని అంటే మనం బోర్డర్ వచ్చేసి పళ్ళు బోర్డర్ వచ్చేసి పట్టుది కాబట్టి దానికి తగ్గట్టు లుక్ కూడా ఉండాలి కాబట్టి అలా చూస్ చేసుకున్నాను. కొన్ని ఫ్యాన్సీ స్టైల్లో చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వాచ్ చేయండి. ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి సీకో గద్వాల్ శారీ అండి. ఇది మా మదర్ది అనమాట. ఈ బార్డర్ చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం మనం సీకో గద్వాల్ కట్టుకోవాలంటే పెద్ద తరహాగా ఉంటుంది కాబట్టి ఈ బార్డర్ని పళ్ళునైతే సపరేట్ చేసేస్తున్నాను. సో సపరేట్ చేసిన దాన్ని వేరే క్లాత్ కానీ శారీకి కానీ అటాచ్ చేస్తానమాట. సో దీనికి కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయండి. సో ఈ ఫ్యాబ్రిక్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ శారీ పళ్ళు అండ్ బోర్డర్ని అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి, అంటే కట్ చెంగు అనమాట. సో ఇది వచ్చేసి కింద బోర్డర్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి కట్ చేయటం అనేది. సో ఇలా మనం ఫోల్డింగ్కి కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి శారీ అనేది. ఇలా జస్ట్ మనకి ఫోల్డింగ్కి ఎంత కావాలో అంత ఉంచుకొని అయితే కట్ చేస్తున్నాను. సో ఇట్లా మనం వచ్చేసి పళ్ళు వరకు కట్ చేసుకోవాలండి. సో పళ్ళు వరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనం ఫోల్డింగ్కి అయితే ఫ్యాబ్రిక్ ఉంచుకుని మళ్ళీ పైన బార్డర్ వరకు అయితే కట్ చేసేసుకోవాలండి. సో పళ్ళు ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఇటు సైడ్కి టర్న్ చేసుకుని ఇక్కడ కూడా అంతేనండి, మనం క్రింది బార్డర్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా ఫోల్డింగ్కి ఉంచుకొని మనం శారీ స్టార్టింగ్ వరకు అయితే కట్ చేసుకోవాలి. సో ఇట్లా సపరేట్ చేసేసానండి. ఇదంతా కూడా మధ్యలో ఫ్యాబ్రిక్ అనమాట.
ఇది మనం వేరేలాగా కూడా చేసుకోవచ్చు, అంటే లేదా ఫ్రాక్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొకటి ఇట్లానే వేరే శారీదైనా సరే దీనికి అటాచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసేసాను కదా, ఇది పైన బోర్డరు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఏ శారీకి అటాచ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ పళ్ళు అంటే ఇక్కడ మనకి ఈ లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే మెజర్ చేసుకోవాలండి. 2 పన్నాలు ఈక్వల్గా ఉన్నాయా లేదా, అంటే మనకి పన్నా అంటారు కదా, 2 పన్నాలు ఈక్వల్గా ఉన్నాయా లేదా, అంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా సరే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. దేనికి అటాచ్ చేసినా ఫస్ట్ ఈ పళ్ళు దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ క్రింది వరకు అయితే స్టిచ్ చేస్తాను. ఈ పన్నా ఈక్వల్గా ఉందా లేదా అని సెట్ చేసుకోవాలి. ఒకవేళ పన్నా ఏమన్నా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ది చిన్నగా ఉంటే ఇక్కడ వరకు స్టిచ్ చేసేసి ఈ బోర్డర్ని కింద ఉంచేసుకోవచ్చు అనమాట. పైన పన్నా తగ్గితే మాత్రం మనకి, ఎందుకంటే పైన బోర్డర్ అనేది నేను మొత్తం వేయను కాబట్టి కుచ్చుల వరకే వేస్తాను కాబట్టి, సో పైన సెట్ చేయడానికి ఉండదు, కింద మాత్రమే సెట్ చేసుకోవాలి. సో నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా చూపించనండి, బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. సో పళ్ళు దగ్గర ఇదైతే కట్ చేసేసాను. ఎందుకు అనంటే ఇది ఫోల్డింగ్ అని ఫస్ట్ అట్టు పెట్టుకున్నానండి ఈ బ్లూ ఫ్యాబ్రిక్, బట్ ఇక్కడ కూడా అంతా కూడా లైట్ అంటే బ్లూ షేడ్ అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. సో బాగోదు కాబట్టి నేను ఇది కట్ చేసేసాను ఇక్కడ వరకు. సో చూసారు కదా, మీకు అర్థమైంది కదా, ఇలా వచ్చిందనమాట యాక్చువల్గా అయితే. సో నేను ఇది కట్ చేసేసుకున్నాను, ఈ పీస్ అనేది తీసేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మనం కుట్టుకోవాలన్నమాట. అంటే పైన బోర్డరు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను, పళ్ళు దగ్గర పైన బోర్డర్ అనమాట. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఇక్కడైతే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి ఇలా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలి. అండ్ పళ్ళుది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ కొంచెం చిన్న టక్ లాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఇలా క్రింది వరకు అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి అండ్ ఈ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. క్రింది బార్డర్ వరకు వేసేసుకొని చూపిస్తాను. ఇక్కడ క్రింది బార్డర్ అండి. సో మనకి పన్నా వచ్చేసి ఈ క్రింది బార్డర్ వరకు అయితే తగ్గిందనమాట, అంటే ఇంతే ఉంది శారీ పన్నా. ఇది వచ్చేసి మనకి జార్జెట్, ప్యూర్ జార్జెట్ షిఫాన్ కాబట్టి మనకి ఇట్లా వచ్చిందండి. సో నేనేంటంటే ఇక్కడ వరకు ఇట్లా చేసిన తర్వాత ఈ బోర్డర్ని ఇక్కడైతే ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకోవాలని చెప్పాను కదా, కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఈ ఫ్యాబ్రిక్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేస్తున్నాను కదా. చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బోర్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేస్తానండి. అంటే మనకి ఎలా వస్తుందంటే క్రింద అనేది ఈ శారీ కలర్ అనేది కనిపించదు, ఓన్లీ బోర్డర్ ఉంటుందన్నమాట అంతే. అంటే ఇట్లా ఇక్కడ వరకు ఇలా చేసేస్తున్నాను. ఇలా మనకు ఫోల్డ్ చేసుకుంటూ కట్ చెంగు వరకు అయితే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ పళ్ళు దగ్గర ఇక్కడ టర్న్ చేశాను చూడండి, ఇది వచ్చేసి క్రింది బార్డర్ అనమాట. క్రింది బార్డర్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ కార్నర్లో కూడా మనకి ఇట్లా నీట్గా వస్తుంది. క్రింది బార్డర్ ఇక్కడ నుంచి ఇలా వేస్తున్నాను కదా, జస్ట్ ఏం లేదు, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎడ్జ్ నుంచి మనం ఈ బ్లూ ఫ్యాబ్రిక్ అనేది కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కట్టు చెంగు వరకు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ కూడా చూడండి మనకి కార్నర్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్, అంటే ఎక్కడ కూడా ఇది మనం అటాచ్ చేసినట్టు కనిపించదు, శారీలో వచ్చినట్టే ఉంటుంది బోర్డర్ అనేది. సో ఇక్కడ వరకు స్టిచ్ చేశానండి. ఇది వచ్చేసి కట్టు చెంగులో వచ్చిన బార్డర్ అనమాట. కట్టు చెంగులో వచ్చిన బార్డర్ ఏంటంటే మనకి కొంచెం లైట్ షేడ్, అంటే బ్లూ కలర్ కూడా మిక్స్ అయ్యి కల్నేతగా వచ్చింది ఈ షేడ్ అనేది. సో ఇక్కడ చూడండి వేరియేషన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది డార్క్ గ్రీన్ ఉంటే ఇది బ్లూ మిక్స్ అయ్యి వచ్చింది. సో ఇలా బాగోదు కాబట్టి నేను ఈ బోర్డర్ని తీసేస్తున్నాను. ఈ బోర్డర్ అనేది ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. కట్ చేసేసి మనకి శారీలో వచ్చేసి ఇట్లా పైన బార్డర్ ఉంటుంది కదా, అంటే మనం ఈ పైన బార్డర్ని మొత్తం యూస్ చేసుకోం కదా, పైన బార్డర్ వచ్చేసి నేను కుచ్చిళ్ళు ఎండ్ అయిపోయే వరకు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకే మార్క్ చేసుకుని అయితే కట్ చేసేస్తానండి. ఆ కట్ చేసిన ఈ బార్డర్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటాను, అంటే ఇక్కడ జాయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్కి అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మార్క్ చేసుకొని అక్కడ వరకు అయితే కట్ చేసేసుకుంటానండి. ఈ బార్డర్ అనేది పైన బార్డరు ఇక్కడ వరకు అయితే మార్క్ చేశాను అనమాట. సో ఈ బోర్డర్ని ఇక్కడైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత
ఈ బార్డర్ వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ప్లేస్ చేసుకుంటాను. మన ఈవెన్గా ఉండేలా చూసుకొని ప్లేస్ చేసుకోవాలి ఇది. సో దీనికి ఏంటంటే నాకు ఈ ఫాల్ అనేది ఉందండి, ఈ ఫాల్ కూడా రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి ఈ బార్డర్ని అటాచ్ చేస్తాను. ఫాల్ అయితే తీసేసానండి. సో ఇక్కడి వరకు తీసేసాను. మనం ఎక్కడి వరకు అయితే ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటామో అక్కడి వరకు తీసాను. ఇప్పుడు వచ్చేసి ఇది కట్ చేసేస్తున్నానండి. ఈ బార్డర్ వచ్చేసి ఇక్కడ లైట్ షేడ్ వచ్చింది కాబట్టి మొత్తం కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనం పైన పక్క బార్డర్లోది రిమైనింగ్ ఉంది కదా, సో అది వచ్చేసి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. జస్ట్ మనం ఏంటంటే నీట్గా చూసుకొని సో ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇలా పెట్టుకుంటే మనకేమీ డిఫరెన్స్ కూడా కనిపించదండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫాల్ వచ్చేస్తుంది కాబట్టి మనకేమీ విజిబిలిటీ కూడా ఉండదు. సో నేను స్టిచ్ వేసి చూపిస్తాను. సో ఇది చివరి వరకు అయితే ఇలా బార్డర్ అనేది కుట్టేసానండి, అంటే కట్టు చెంగు వరకు అయితే వేసేసాను. సో ఇక్కడ కట్టు చెంగు దగ్గర జస్ట్ ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఇది మనకి జాయింట్ ఎక్కడుందో మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. చాలా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి కనిపించదు అనమాట జాయింట్ ఎక్కడ వేసాము అనేది. చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఈ పార్ట్లో అయితే జాయింట్ వచ్చింది, బట్ మనకి దూరం నుంచి అయితే ఏం కనిపించదండి. జస్ట్ నేను బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా ఫాల్ వేసేసాను కాబట్టి మనకు అసలు ఇక్కడ ఈ జాయింట్ పడింది అనేది కూడా తెలియదు అనమాట. సో ఇలా నీట్గా కుట్టేసుకోవడమే. చూసారు కదా, క్రింద బార్డర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైన బార్డర్ని కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇది పైన బార్డర్ కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే పళ్ళు దగ్గర మనం ఒక స్టిచ్ వేసామండి, ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఇట్లా లోపల అయితే ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, ఈ ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. సో ఇంకొక స్టిచ్ అనేది నేను క్రింద వరకు వేసేస్తాను. రెండో స్టిచ్ కూడా వేసేసానండి. సో ఇలా వస్తుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ డబల్ లైన్లా వస్తుంది, మనకి ఎక్కడ కూడా పీచ్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ముందు వచ్చేసి పైన వైపు మనము ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకుంటామో అక్కడి వరకు అయితే ఇలా పైన బార్డర్ని పెట్టేసుకుని స్టిచ్ వేసేయాలి. తర్వాత వచ్చేసి ఈ క్రింది బార్డర్ని ఇదంతా కూడా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ వేసేసేయాలి. పైన బార్డర్ కూడా ఇట్లా వేసేసానండి. పైన బార్డర్ వచ్చేసి మనం రెండు వైపులా వేయాల్సి ఉంటుంది. సో ఇలా అనమాట. అది చూడండి ఇక్కడ వరకే వేసాను, ఇదంతా వేసాను అనమాట. మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయే దగ్గర వరకు మాత్రమే వేసాను. తర్వాత వచ్చేసి మనకి చూడండి ఇక్కడ వరకు మాత్రమే వేసాను. ఇదంతా కూడా నార్మల్ శారీలా ఉంటుంది. పైన బార్డర్ అనేది ఇక్కడ వరకే వస్తుంది అనమాట. సో మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. లుక్ వైజ్గా ఎలా ఉందో చూపిస్తాను. శారీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి చాలా చాలా బాగుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, మీకు కూడా లెంత్ అయిపోతే బోర్ ఫీల్ అవుతారు కాబట్టి. సో చాలా అంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ కట్టు చెంగు అనమాట. ఇది వచ్చేసి కింద బార్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి, ఎందుకంటే ఈ లెంత్ అంటే ఈ పన్నా వచ్చేసి ఇది ప్యూర్ షిఫాన్ జార్జెట్ కాబట్టి పన్నా కొంచెం తక్కువ ఉందండి, సికో గద్వాల్ పన్నా ఎక్కువ వచ్చిందనమాట. సో అందుకని నేను ఏంటంటే ఇది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ తెలుస్తుంది మీకు, నేను ఇక్కడితో ఎండ్ చేశాను. యాక్చువల్గా అయితే ఇలా శారీ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ వరకు రావాలి, పన్నా తగ్గింది కాబట్టి దాన్ని నేను కింద అడ్జస్ట్ చేశాను అనమాట. కింద ఎందుకు చేశాను అని అంటే పైన నేను కట్టు చెంగులో ఎప్పుడు కూడా బోర్డర్ అనేది ప్రిఫర్ చేయనండి. కట్టు చెంగులో బోర్డర్స్ అయితే వెయ్యను, ఎందుకంటే మనం కట్టుకున్నప్పుడు చాలా అంటే ఎత్తుగా కూడా కనిపిస్తుంది పొట్ట దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హ్యాండ్స్కి హ్యాండ్ పర్పస్కి మనకి బోర్డర్ కావాలన్నా ఉంటుంది కదా, సో అందుకనే అయితే ఈ స్టార్టింగ్ అంతా వెయ్యనండి. మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి వేసుకుంటాను అనమాట. నంబర్ ఆఫ్ శారీస్ అన్నీ ఇలాగే చేస్తూ ఉంటాను. సో ఇదనమాట కింద బోర్డర్ వచ్చేసి ఇలా వేసాను. మీకు బ్యాక్ సైడ్ కూడా లుక్ చూడండి ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీ సీకో గద్వాల్ శారీస్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం ఇట్లా లైట్ షేడ్ అయితే వస్తుందండి. బోర్డర్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి చూడండి, ఇలా లైట్ షేడ్ అయితే వస్తుంది అనమాట బోర్డర్లో. ఇలా చూడండి ఇది లైట్ వస్తుంది, ఇక్కడ డార్క్, అసలు యాక్చువల్ కలర్ అనమాట. ఇది శారీకి వచ్చిన బోర్డరు, ఇది కట్టు చెంగులో ఇలా వస్తుంది. సో ఈ బోర్డర్ని నేను రిమూవ్ చేసేసాను. కట్టు చెంగులో కూడా డార్క్ కలర్ ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో కట్ చేసి ఇక్కడ జాయింట్ చేశానండి. మీకంటే చెప్పాలంటే జాయింట్ కూడా పర్టికులర్గా చూస్తే తప్ప అర్థం కాదు, ఇక్కడ ఉందన్నమాట జాయింట్ అనేది.
సో క్లియర్గా చూస్తే తప్ప అర్థం కాదు. సో ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ కట్టు చెంగులో కలర్ డిఫరెన్స్ కూడా తెలియకుండా ఉంటుంది. శారీలో వచ్చినట్టే ఉంటుందన్నమాట ఈ బార్డర్ అనేది. మొత్తం చూపిస్తాను. ఇలా వస్తుంది, కింద బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది. సో చూసారు కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి వేసాను అనమాట. సో పైన బార్డర్ దగ్గర చూడండి, ఇట్లా బోత్ సైడ్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది. అంటే శారీ ఫ్యాబ్రిక్ పైన బార్డర్ పెట్టాను, కింద వచ్చేసి కింద నుంచి బార్డర్ పెట్టాను. సో మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయితే ఈ బార్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా వేసానండి, చాలా నీట్గా వస్తుంది. పళ్ళు దగ్గర కూడా చూపిస్తాను మీకు. పళ్ళు దగ్గర బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. డబల్ స్టిచ్ అయితే వేస్తానండి, ఫోల్డ్ చేసేసి నీట్గా మనకి అంటే పీచులు అలా ఏం కనిపించకుండా ఫ్యాబ్రిక్ది ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసేసాను. కింద బార్డర్ ఇలా వస్తుంది, పళ్ళు కూడా ఇలా వచ్చిందనమాట. పెద్ద పళ్ళు అయితే వచ్చింది, 1 మీటర్ వచ్చిందండి. నేను శారీ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. చాలా పెద్దగా వచ్చింది శారీ కూడా. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. దీనికి వచ్చేసి నేను ఇట్లా ప్లెయిన్ పట్టులో అయితే తీసుకున్నానండి బ్లౌజ్కి. దీనికి వచ్చేసి ఇప్పుడు ఈ రిమైనింగ్ బార్డర్ ఉంది కదా, ఈ రిమైనింగ్ బార్డర్ని అయితే యూస్ చేస్తాను. ఈ రిమైనింగ్ బార్డర్లో కూడా ఇక్కడ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉందండి. ఈ లైట్ షేడ్ తీసేసి ఈ డార్క్ షేడ్ని వచ్చేసి చక్కగా హ్యాండ్ పర్పస్గా యూస్ చేసుకుంటానమాట. మనం ఇలా సింపుల్గా కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు, బార్డర్ వేసుకుని చక్క బ్లౌజ్ ఇలా వేసుకోవచ్చు. లేదు వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. లేదు అనుకుంటే బుట్టి స్టైల్లో ఆల్రెడీ మనకి ఆ గోల్డ్ బుట్టీస్ అలా వచ్చిన పీసెస్ ఉంటాయి కదా, అవి తెచ్చుకుని అయినా మనం ఈ బార్డర్ వేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఈ గ్రీన్ కలర్ది సేమ్ అంటే ఈ శారీకి ఒక బార్డర్ వేసానని చెప్పాను కదా, దానికోసం అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. తీసుకుని స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. సో ఆ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, బట్ మనకి బార్డర్ కావాలంటే ప్లెయిన్గా బాగుంటుంది ఒకటి ఆ స్టైల్లో ఒకటి ఈ స్టైల్లో ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను. సో అది కూడా నెక్స్ట్ వీడియోస్లో 2 పక్క పక్కన పెట్టి కూడా చూపిస్తానండి. అండ్ ఇలా వస్తుంది కదా లుక్ వైజ్గా అయితే. మనకి ఈ మధ్యలో వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ని కూడా మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చక్కగా పిల్లలు ఉంటే వాళ్ళకి అంటే లెహంగా లాగా గుట్టి కింద బార్డర్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈ టైప్ శారీని కూడా డిజైన్ చేసుకోవచ్చు. బట్ కానీ శారీ డిజైన్ చేయాలంటే వేరే పళ్ళు కూడా ఉండాలండి మస్ట్గా, ఎందుకంటే దీన్ని పళ్ళుని కూడా తీసేసాం కాబట్టి మనకి లెంత్ అనేది తగ్గుతుంది. సో అందుకని అలా చూసుకుని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా కలర్ అయితే బాగుంది. సో చెప్పాలంటే ఇలా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. బట్ నేను ఏంటంటే ఇది పెద్ద తరహాగా ఉంది కాబట్టి దీన్ని సపరేట్ చేసి ఇలా చేశానన్నమాట శారీ డిజైనింగ్ అనేది. అందులో అమ్మ చీర కట్టుకోవాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి. సో నాకైతే మా అమ్మ దగ్గర ఉన్న శారీస్ తెచ్చి డిజైన్ చేసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అంటే ఇలా శారీస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నేను డిఫరెంట్ స్టైల్లో చేసుకుని నేను కట్టుకోవడానికి కూడా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇదైతే కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.